నందినిని కలవాలని ఏదో ఒక కారణంతో ఆ ఊరికైతే వచ్చాడు కానీ, తన ఆశ ఫలించేలాగా లేదు అనుకుంటూ, అలా ఆలోచిస్తూ బస్సు నిలబడే చోటికి వచ్చాడు. బస్సు ఎలాగో ఆలస్యంగా వస్తుంది. ఈలోపు నందిని గురించి తెలిసే అవకాశం ఒక్కటైనా దొరికితే బావుండు అనుకుంటూ ఉండగానే బస్సు వచ్చింది. అదే ఊరిలో ఎన్నోసార్లు బస్సు కోసం నుంచున్నాడు. ఏ రోజు కూడా బస్సు సమయానికి రాలేదు. కానీ ఈరోజు వద్దనుకున్నా కూడా బస్సు వచ్చి తన ముందు ఉంది. కానీ తనకి ఆ బస్సు ఎక్కాలని అనిపించలేదు. ఏదో పని ఉన్నవాడిలా వెనక్కి వెళ్ళాడు. కాస్త దూరం నడిచి బస్సు వెళ్ళిపోయాక మళ్ళీ తిరిగి వచ్చాడు. అలా అక్కడే తచ్చాడుతున్న నందగోపాల్ని ఓ అబ్బాయి చూశాడు. అతనికి నందిని, నందగోపాల్ ఇద్దరూ తెలుసు. వారి స్నేహం గురించి కూడా తెలుసు. నందగోపాల్ దగ్గరకు వచ్చి, ఏంటన్నా, ఏదైనా పని మీద వచ్చావా అని అడిగాడు. అవును, వచ్చిన పని అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నాను. కానీ నువ్వు వెళ్తున్నట్లుగా అనిపించటం లేదు. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే అన్నాడు ఆ అబ్బాయి. అదేం లేదు అని అన్నాడు నందగోపాల్. నాకు నీ గురించి అంతా తెలుసు. నువ్వు నందిని కోసమే ఎదురు చూస్తూ ఉండి ఉంటావు. కానీ నందిని అక్క ఇప్పుడిక్కడికి ఎందుకు వస్తుంది? తను ఎక్కడో చదువుకుంటూ ఉండి ఉంటుంది అని అన్నాడు నందగోపాల్. ఇంకా చదువుకోవటమేంటి? అక్కకి సంవత్సరం క్రితమే పెళ్ళైపోయింది. ఆ మాట వినగానే నందగోపాల్ కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది. ఇక ఏమీ ఆలోచన అందటం లేదు. మొత్తం శూన్యంలో అయిపోయింది. ఆ అబ్బాయి ఇంకా ఏదో చెప్తున్నాడు. కానీ అవేమీ వినిపించుకునే పరిస్థితిలో లేడు. అక్కడే అలాగే కూర్చుండిపోయాడు. ఇంకో బస్సు రాగానే అది ఎక్కి వెళ్ళిపోయాడు నందగోపాల్. వెళ్తున్నంతసేపు, ఇలా ఎలా చేసావు నందిని? ఒక్కసారైనా నన్ను తలుచుకోవాల్సింది. అలా తలుచుకుని ఉంటే నా కళ్ళలోని ప్రేమ నీకు తెలిసేదేమో. ఈ దూరం శాశ్వతమని అనుకుంటే ఆ రోజు నేను వెళ్ళుండేవాడినే కాదు. మళ్ళీ ఏ రోజుకైనా నిన్ను కలుస్తాను అన్న నమ్మకంతో వెళ్ళిపోయాను. నా మీద, నా ప్రేమ మీద నాకు అంత నమ్మకం ఉంది. కనీసం ఒక స్నేహితుడిగా కూడా నేను నీకు గుర్తురాలేదా? జీవితంలో పెళ్ళి అని అంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు పెళ్ళికి స్నేహితుడికి చెప్పాలి అని కూడా నీకు అనిపించలేదా? అంత తప్పు నేనేం చేశాను? నా తండ్రి చేసిన తప్పుకి నాకు శిక్ష విధిస్తావా? ఇక జీవితంలో నిన్ను ఎప్పటికీ కలుసుకోలేనా? ఎప్పటికీ నా దానివి అయినా నా దానివి కాదు. నా మనసులోనే ఉన్నా నా కళ్ళ ముందు ఉండవు. ఆలోచనలు మొత్తం నీ చుట్టే ఉన్నా ఓ చూపు కూడా నోచుకోను. నీతో స్నేహం చేసినందుకు ఇంత పెద్ద శిక్ష విధిస్తావు అనుకోలేదు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు. కానీ నేనెందుకు ఇంకా నీకోసమే తాపత్రయపడుతున్నాను అని అనుకుని చాలా బాధపడ్డాడు నందగోపాల్. ఇదిలా ఉండగా 3 రోజులు గడిచిపోయాయి. నందిని కోలుకుంటూ ఉంది. ఆ రోజు, ఇక నువ్వు నా కోసం ఇక్కడికి భోజనం తీసుకొచ్చింది చాలు. అత్తయ్య ఇక ఎదురు చూస్తూ ఉంటారు నా కోసం. ఆవిడేమనుకుంటారు? నేను వెళ్తాను అని అంది ఆ రోజు నందిని. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? నువ్వు ఎవరి ముందు నోరు విప్పటానికి వీల్లేదు. ఇది వరకు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. కాదు, కూడదు అంటే ఏం చేస్తాను కదా అని అన్నాడు అభినందన్. కోపంగా ఓ చూపు చూసి బయటకు వెళ్ళిపోయింది నందిని. నువ్వు ఎవరికి ఏమీ చెప్పవులే, నాకు తెలుసు. ఆ మాట నీ నోటి నుండి అనటానికి అహంకారం అడ్డొస్తుంది అని సన్నగా నవ్వుకున్నాడు అభినందన్. వంటగదిలోకి వచ్చిన జగతికి తనకంటే ముందే వచ్చి కాఫీ పెడుతున్న నందిని కనిపించింది. ఏమ్మా, తగ్గిపోయిందా అంటూ వెటకారంగా వచ్చాయి జగతి నోటి నుండి మాటలు. పర్వాలేదు అత్తయ్య, తగ్గిపోయింది అని అంది నందిని. నాకు జ్వరం వచ్చినా ఏదైనా కానీ మా అత్తకి చెప్పుకునేదాన్ని. కానీ ఏంటో ఈ కాలం పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళని పాత సామాన్లులా చూస్తున్నారు. ఏదైనా మొగుడికి చెప్పుకుంటారు. ఏ, మేం మనుషులం కామా? మాకు తెలియదా ఒంట్లో బాగోలేకపోతే ఎలా చూసుకోవాలో? కనీసం గదిలోకి అడుగు పెడదామన్నా అడుగు పెట్టనివ్వలేదు వాడు. మొగుడిని అంతలా బుట్టలో వేసుకుని చెప్పిందల్లా చేసే కీలుబొమ్మను చేస్తున్నారు ఈ కాలం పిల్లలు అని అంది జగతి. కోపం, బాధ కలిగలికి నా చూపు చూసింది నందిని. నిన్ననే కాదమ్మా అనేది, ఈ కాలం ఆడపిల్లలు అని అంటున్నాను. అంటే నా కూతుర్ని కూడా కలిపే అంటున్నాను. అది అంతే. అది ఏం చెప్తే మొగుడు అదే చేయాలి. కీలు బొమ్మలా ఆడిస్తుందట. నా కూతురు అంతే ఉంది. ఇటు నా కోడలు అంతే ఉంది. అలాంటిది ఏం లేదత్తయ్యా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేనే వద్దన్నాను. అదే చెప్పాడులేవాడు. ఒకరికి ఒకరం సాయం చేసుకుంటే అది ఇబ్బంది ఎలా అవుతుంది? నాకు ఒంట్లో బాగోలేకపోతే నువ్వు చూసుకోవా ఏంటి? కొంపతీసి అలా చూసుకోవాల్సి వస్తుందని ఇప్పుడు నీకు నేను చేస్తే రేపు నువ్వు నాకు చేయాల్సి వస్తుందని అత్తతో చేయించుకోవటం ఇష్టం లేదు అని అన్నావా? మీకు నచ్చినట్లుగా మీరు ఊహించుకుంటూ ఉంటే నేనేం చేయలేను అత్తయ్య. నా ఉద్దేశం అయితే అది కాదు. పెద్దవారు ఇప్పటికే నడుము నొప్పి అంటూ బాధపడుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అనుకున్నాను అని చెప్పింది నందిని. ఏదోలే, కవర్ చేయడానికి ఎన్నైనా చెప్తారు అంటూ కాఫీ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది జగతి. తనని చూస్తే అతడి తల్లికి ఎక్కడ అనుమానం వస్తుందో అని అభినందన్ తన తల్లి తమ గదిలోకి రాకుండా చేశాడు. దానికి నందినిని అంటుంది. ఆవిడ మాటలు ఏంటో. తప్పేమీ లేకపోయినా, తను ఏమీ చేయకపోయినా తనని అంటుంది జగతి.
అదేదో తన కొడుకుని అనొచ్చు కదా. అతనికే చిన్నప్పటి నుంచి ఈ నీతులు చెప్పుకుని ఉండుంటే ఈరోజు ఇలా తయారయ్యేవాడు కాదేమో. మాటలు అనటానికి, అధికారం చూపించటానికి ఆడవాళ్ళకి ఆడవాళ్లే దొరుకుతారేమో. భర్తకి చెప్పుకోలేరు, కడుపులో పుట్టిన కొడుక్కి చెప్పుకోరు. కానీ కోడల్ని అనటానికి మాత్రం నోరు బాగానే వస్తుంది. అంతే, మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అవుతుంది మరి. ఎవరు మాటలు ఎదురు తిరిగి మాట్లాడలేరో వారిని అంటూ ఉంటారు అందరూ. ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడేదే నందిని. కానీ తనకి ఆ అవకాశమే లేకుండా చేశాడు అభినందన్. అసలు అతడు ఇంత నీచుడు అని అనుకోలేదు ఎప్పుడు. పురుష అహంకారం చూపిస్తున్నాడు అని అనుకుంది. ఇలా చేస్తున్నాడు, ఇలా చేయగలడు అని కూడా తను ఊహించలేదు. జరిగిందంతా ఎవరికి చెప్పుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు. ఎన్నాళ్ళు ఇంకా అతని మాటలు భరిస్తూ ఈ నరకంలో ఉండాలో. నాకు అవకాశం రాకపోదు, ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకుని అభినందన్కి కూడా కాఫీ కప్పులో పోసుకుని లోపలికి తీసుకెళ్ళింది నందిని. అమ్మ ఏమైనా అడిగిందా అన్నాడు అభినందన్. ఏమంటుంది, సగటు అత్త కోడలు అనే మాటలే అంది. అంతకు మించి ఏం జరగలేదు. ఇలా ఆడవాళ్ళని అపార్థం చేసుకున్నన్ని రోజులు ఏం మారవు అని అంది నందిని. ఏడ్చావులే, ఆ కాఫీ ఇటివు అని నందిని నుండి ఆ కాఫీ తీసుకున్నాడు అభినందన్. అవును, నీ లీవ్ టైం అయిపోయింది కదా, అయినా ఇంకా నువ్వు వెళ్ళటం లేదు ఆఫీస్కి అని అడిగింది నందిని. నీతో చేయించుకున్న సేవలు సరిపోలేదు, ఇంకొంతకాలం చేయించుకుందామని. ఛీ అంటూ మొహం పక్కకు తిప్పేసుకుంది నందిని. ఏంటి అటు చూస్తున్నావు, ఏమైంది? ఛీ, వీడు ఎక్కడి నుంచి దాపురించాడు అని అనుకుంటున్నావు కదా. వీడిగా నేను చేసేది అని అనుకుంటున్నావు కదా. మొగుడికి కాకపోతే ఇంకెవరికి చేస్తావు నువ్వు? అవునన్నా కాదన్నా, ఈ జన్మకు నేనే నీ మొగుడిని, నువ్వే నా పెళ్ళానివి. నీకు ఈ సేవలు తప్పవు, నాకు ఈ రాజసం తప్పదు. నా గురించి నేను ఏం చేస్తున్నానో అని ఆలోచించటం మానేసి నీ పని చూసుకోపో అన్నాడు. నాకంటూ ఓ పని అనేది లేకుండా చేసావుగా, మొత్తం జీవితమే నాశనం చేసావు. ఇంకేం చేయను? నీలాంటి నీచుడి చేతిలో నా జీవితం బలవ్వాలని నా రాతేమో అని సర్దుకుపోయే రకాన్నైతే నేను కాదు అంది నందిని పొగరుగా. కాక ఏం చేస్తావే అంటూ మీదికి వచ్చాడు. నీకు సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని అన్న నందిని గొంతు పట్టుకుని, ఇంత జరిగినా ఇంకా ఎందుకు అంత పొగరు? ఇంట్లో ఉండటమే కాదు, అణిగి మణిగి ఉండు, లేదంటే ఏం చేస్తానో చెప్పాను కదా అని అంటూ ఉన్నాడు అభినందన్. ఊపిరాడగా తగ్గుతూ ఉంది నందిని. అప్పుడే నందిని కోసం అక్కడికి వచ్చింది జగతి. వంటగదిలో లేకపోవడంతో టిఫిన్ చేస్తుందా లేదా చేసుకోమంటుందా అని అడగటానికి వచ్చింది. కొడుకు కోడల్ని అలా చూసేసింది. తల్లిని చూసిన అభినందన్ వెంటనే నందినిని వదిలేశాడు. కళ్ళ నిండా నీళ్లతో గొంతు పట్టుకుని దగ్గుతూ ఉంది నందిని. గది లోపలికి వెళ్ళి, ఏంట్రా ఈ పనులు? ఆడపిల్లపై చేయి చేస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఎప్పుడు చెప్తూ ఉంటావు ఆడవాళ్ళంటే గౌరవం అంటూ. అదేదో చేసిందని నీ బుద్ధి ఎక్కడికి పోయింది? సరిపోయారు ఇద్దరికిద్దరు, ఇక మీ సంసారం బాగుపడినట్లే అని తిడుతూ ఉంది జగతి. నువ్వు అనుకున్నట్లు ఏం జరగలేదమ్మా అన్నాడు విసుగ్గా. అర్థమవుతుందిలే, అసలు నువ్వు ఇలాంటి పనులు ఎప్పటి నుండి మొదలు పెట్టావో అర్థం కావటం లేదు. పెళ్ళైన దగ్గర నుండి అన్ని కొత్త కొత్త కోణాలు చూపిస్తున్నావు అని తిడుతూనే ఉంది జగతి. అమ్మ ఆపుతావా అంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అభినందన్. అభినందన్ వెళ్ళిపోవటంతో నందిని దగ్గరకు వెళ్ళి, ఏమ్మా మీకు ఇక బుద్ధి రాదా అని అంది జగతి. నేనేం చేశాను అత్తయ్య అంది నందిని ఉక్రోషంగా. ముందు నుంచి చేస్తుంది నువ్వే. అసలు వాడు ఎప్పుడు అలా ఉండేవాడు కాదు, నువ్వు వచ్చిన దగ్గర నుంచి వాడిలా తయారయ్యాడు. నువ్వు పద్ధతిగా ఉండి వాడిని చూసుకుంటుంటే వాడు ఎందుకు ఇలా తయారవుతాడు? మళ్ళీ ఏమన్నావో అందుకే కొట్టేదాకా వచ్చాడు అని అంది జగతి. నేను వచ్చిన దగ్గర నుంచి అలా తయారవటం కాదు, అప్పటి నుంచి ఆయన రూపం బయటపడుతూ వస్తుంది. అది నేను మీకు చెప్తే అర్థం కాదు. ఏమీ అనట్లేదు కదా అని ప్రతిసారి వచ్చి నన్ను అనటం కాదు. ఈ చెప్పేదేదో మీ కొడుకు చెప్పుకోండి విసురుగా అని వంటగదిలోకి వెళ్ళిపోయింది నందిని. ఇంతవరకు నందిని అలా మాట్లాడగా చూడలేదు జగతి. వాడినే కొట్టింది నేను ఒక లెక్క. ఈ కాలం ఆడపిల్లల దగ్గరికి వెళ్ళటం కంటే ఊరుకోవటమే బెటర్ అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది జగతి. కాలం వేగంగా సాగిపోతుంది. నందినికి ప్రతిరోజు అలాంటి కష్టాలు మాటలు మామూలే అయిపోయాయి. కానీ ప్రతి సందర్భంలోనూ తను అన్ని మాటలు పడుతూ మాత్రం ఉండట్లేదు. తను అలా పడి ఉండటానికి ఒక కారణం ఉన్నా కూడా స్వతహాగా తనలో ఉన్న ఆత్మాభిమానం ఒక్కొక్కసారి అభినందన్కి ఎదురు తిరిగేలా చేస్తుంది. అలాంటి సందర్భంలో అతని నోటి నుండి వచ్చే మాటల తోటాలని భరించలేకపోతూ ఉంది నందిని. ఇంకో 10 రోజుల్లో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఉంది. అది సెల్లో చూసుకుని చాలా బాధపడింది నందిని. మధ్య మధ్యలో గౌరికి ఫోన్ చేస్తూ ఉన్నా కూడా తన బాధను ఏ రోజు తల్లి ముందు వ్యక్తపరచలేదు. అభినందన్తో బాగానే ఉంటున్నావా అని అడిగినప్పుడు తల్లి అడిగే మాటలకు అంతా బాగుంది అని చెప్తూ తల్లిని కూడా మభ్యపెట్టింది.
అభినందన్ కూడా చిన్నగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం మొదలుపెట్టాడు. అన్ని రోజులు అసలు ఎందుకు వెళ్ళటం లేదు అనేది అర్థం కాలేదు నందినికి. ఏదైనా ఫోన్ వచ్చినా కూడా బయటికి వెళ్ళి మాట్లాడటం, ఏ విషయం కూడా తన ముందు తనకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండటంతో ఏదో విషయం ఉంది అని మాత్రం అర్థమైంది నందినికి. ఆ విషయం ఏమిటో తెలుసుకుంటే తనకేదైనా ఉపయోగపడే అవకాశం ఉంది అనుకున్న నందిని అది తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలే చేసింది. కానీ నందినికి చిన్న అవకాశం కూడా ఇవ్వటం లేదు అభినందన్. అంతా గోప్యంగా ప్లాన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు అభినందన్ ఆఫీస్కి వెళ్ళిన తరువాత తల్లి గౌరికి ఫోన్ చేసింది నందిని. ఫోన్ చూసి నవ్వుతూ బాగున్నావా నందిని అని అడిగింది గౌరీ ఫోన్ ఎత్తిన వెంటనే. ఆ, బాగున్నా అమ్మా. నువ్వు చాలా చాలా గుర్తొస్తున్నావు. ఒక 4 రోజులు నీ దగ్గర ఉండాలని ఉంది అని అడిగింది నందిని. దానికేం, అభినందన్కు ఫోన్ చేస్తాను, ఇద్దరు కలిసి వచ్చేద్దరు. ఇక్కడ నుంచి ఆఫీస్కి కూడా వెళ్తాడు అని అంది గౌరీ. ఆయన ఉంటే నేను నీతో ఫ్రీగా ఉండలేను. అయినా ఆయన ఎప్పుడు ఆఫీస్ అంటూ వెళ్తూనే ఉంటాడు. అక్కడికి వచ్చిన ఆఫీస్కే కదా వెళ్తాడు. నేను ఒక్కదాన్నే వస్తాను. నువ్వు వచ్చి మా అత్తయ్యతో మాట్లాడి నన్ను తీసుకెళ్ళవా అని అడిగింది నందిని. నందిని ఎందుకో దిగులుగా ఉందని అర్థమైంది గౌరీకి. సరే అలాగే వస్తానులే అని చెప్పి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఆ రోజు సాయంత్రం నందిని వాళ్ళ ఇంటికి వచ్చింది గౌరీ. అభినందన్తో కూడా చెప్పినట్లుగా ఉంటుంది అని. అభినందన్ ఇంట్లో ఉన్న సమయానికి వచ్చింది. హఠాత్తుగా ఊడిపడ్డది ఏంటో ఈవిడ అని అనుకుంటూనే గౌరీ దగ్గరకు వచ్చి, బాగున్నారా అత్తయ్య అని అడిగారు. బాగున్నా. మీరెలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు అయిపోయిన తరువాత, నందినిని ఓ 4 రోజులు నాతో ఉంచుకుందామని తీసుకెళ్ళటానికి వచ్చాను అంది గౌరీ. అదేంటి, ఇప్పుడు పండగలు కూడా ఏమీ లేవు కదా అని అన్నాడు అభినందన్. ఊరికే నందిని బాగా గుర్తొస్తుంది. తనకు నాతో ఉండాలని ఉంది. పిల్లలిద్దరికీ కూడా ఎగ్జామ్స్ టైం. ఎందుకో ఒంటరిగా అనిపిస్తుంది. అందుకే నందినిని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటూ జగతిని కూడా అడిగింది గౌరీ. నందినిని ఆ ఇంటి నుండి గౌరీ పుట్టింటికి తీసుకువెళ్ళగలుగుతుందా? మరో భాగంలో తెలుసుకుందా. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.